తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దాంట్లో ఏమీ కనపడదు. తిట్లు శాపనార్థాలు తప్ప. తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా? ఓ పెద్ద వాగు అడ్డం వస్తే కాలువ అడ్డం వస్తే కట్టేసుకొని దాటిపోయినట్టుగా ఆ క్షణానికి దాన్ని దాటిపోతాడు తప్ప తర్వాత పరిణామాలు చూడడం. దాంట్లో భాగంగానే మొన్న మీటింగ్లో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లో చేరిన దాన్ని ఆయన సంబోధిస్తూ జీవన్ రెడ్డిని చాలా పిచ్చిగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన దాంట్లో ఆయన కోడ్ చేసిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, ఆయన రాజకీయ జీవితంలో అంటే 40 ఏళ్ల క్రితం మాట, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో అంటే 83లోనే ఆయన మంత్రిగా చేశాడు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా. దాన్ని బట్టి అర్థమైంది ఆయన సీనియారిటీ ఎంత రాజకీయ నాయకుడని. ఆ జీవన్ రెడ్డి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేస్తే తర్వాత వచ్చిన పరిణామాల్లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని పడేసిన నాదెళ్ల భాస్కర్ రావు, ఆ నాదెళ్ల భాస్కర్ రావు గారి వైపు అటు వెళ్ళాడు. నాదెళ్ల భాస్కర్ రావు సైడ్ వెళ్ళాడని, రామారావుకు ద్రోహం చేశాడని, రామారావుకి ఎన్నుపోటు పొడిచిండని అలాంటి వ్యక్తి జీవన్ రెడ్డి అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? అసలు ఎన్టీ రామారావుకి ఎన్నుపోటు అనగానే గుర్తొచ్చేది ఎవరండి? చంద్రబాబు నాయుడు. రామారావుని నిర్దాక్షిణంగా దించేసి ఎమ్మెల్యేలను ఎత్తకపోయి వైస్రాయ్ హోటల్లో పెట్టి రామారావు మీద చెప్పులేయించి రామారావుని తీక్షణంగా అవమానపరిచి హింసించి చివరికి చావు కారణమైన నీ గురువు చంద్రబాబు నాయుడు. ఒక మాటను, చంద్రబాబు నాయుడు కదా వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్. అలా వదిలేసేసి జీవన్ రెడ్డిని పట్టుకొని ఏం కామెంట్ చేశావు? ఆయన ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచిందా? ఆ ఇన్సిడెంట్లో 84లో ఎవరైనా నీకు గుర్తుంటే, ఏమైనా రాజకీయాలు తెలిసి ఉంటే, ఆ ఇన్సిడెంట్ వెనుక ఉన్నదెవరు? అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. నువ్వు ఇందిరమ్మ రాజ్యం అనుకుంటావే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటావే, మరి ఆ ఇందిరమ్మే కదా రామారావుని దించటానికి రామ్లాల్ అనే ఒక గవర్నర్ ఉపయోగించి రామారావుని దించేసి ఓ పెద్ద పోరాటానికి తెరలేపింది ఇందిరాగాంధీ కదా. ఆ వెన్నుపోటుకు కారణమైతే ఇందిరమ్మ నీకు ఇందిరమ్మ రాజ్యమా? దాంట్లో ఒకవేళ పార్టీ నుంచి మారి అడుగుపోతేనేమో జీవన్ రెడ్డిది తప్ప. ఆ వెన్నుపోటు ఇందిరమ్మ కదా. నువ్వు మాట్లాడు. ఆ ఇందిరమ్మ అనే ద్రోహి రామారావుకి వెన్నుపోటు పొడిచింది అని మాట్లాడు. ముందు ఇందిరమ్మని మాట్లాడకుండా ఆ ఇన్సిడెంట్కు మూల కారణం ఇందిరమ్మ, గట్టి ప్రజా ఉద్యమానికి తల ఒగ్గి మళ్ళీ తీసుకొచ్చి రామారావుకి ప్రభుత్వం అప్పచెప్పింది ఇందిరమ్మ. అలాంటి ఇందిరమ్మని వదిలేసి జీవన్ రెడ్డిని మాట్లాడతావేంటి? అసలు నీకు రాజకీయాలన్నా తెలవకుండా ఉండాలి. నోటికి ఏదొస్తే అది వాళ్ళు ప్రజలు ఇంటర్లే అని ఉండాలి. ఇది కరెక్ట్ కాదు. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు.